హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలండి అని కోరుకుంటాను. మీ ప్రసన్న ప్రసు అలాగే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఈరోజు వచ్చేసి కంటత వాక్యం వచ్చేసి చదువుకుందాం అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టినవాని యందు విశ్వసించి ప్రతివారు నశింపగా నిత్యజీవము పొందినట్లు ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఇది కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు అనమాట. అది అనమాట. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనమాట. మనం వర్ణించలేము దాన్ని. తప్పులుంటే క్షమించండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే దేవుడు లోకమును ఎంత అంటే ఇంకా వర్ణించలేము దాన్ని మనం. ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారుని కూడా ఈ భూమి మీదకు పంపించాడు అనమాట. మన కోసం, మన పాపాల కోసం, మన కోసం అన్నీ చేయడానికి పంపించాడు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ ఇంకొక కంటత వాక్యంతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు ఎంతగానో దీవించును గాక అని నేను కోరుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం.